మహిళా సంఘాలను మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారికి ఉందో ఆ ఆలోచనను అమలు చేయడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఈలా త్రిపాఠి గారు, పెద్దలు పూజ్యులు అనుభవం ఉన్నటువంటి నాయకుడు ముందు మనకు ఒక మాట అంటాడు, అన్నీ మీకే వస్తున్నాయని. కానీ ముఖ్యమంత్రి గారికి చెప్తాడు, మొగోళ్ళకి ఏమి ఎక్కువ అన్ని ఆడోళ్ళకి అని చెప్పేటటువంటి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు. ఒకటి మండలకు బస్సు రావడం అన్నది, మా మండలానికి బస్సు రావడం అన్నది చాలా సంతోషం. అలాగే మా జిల్లాకు కూడా బస్సు వస్తుంది త్వరలోనే. మేము అన్నిట్లా ముందంటే ప్రతి ఒక్కటి సార్ అన్నది ఇప్పుడు బస్సు నడిపిస్తాం సార్, బస్సు కూడా నడిపిస్తాం మేము. మా తరఫు నుంచి మేము అన్నిట్లా ముందు మా ఇంటిని ఎలా చక్కదిద్దుకుంటామో మా మండలిని. కానీ చక్కని కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఏ సభలో మాట్లాడినా ముంగట ఈ చీరలతో కల్పించిన వాళ్ళందరినీ నాకలు ఎంత మంచిగా వచ్చారు, దసరా పండుగకు మా ఇంటికి వచ్చినట్టుందని చెప్తాడు. అంత చక్కని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలకు ఏమి కావాలా, ఏ విధంగా వారికి సేవ చేస్తే బాగుంటుంది, నా అక్క చెల్లెళ్ళ పుణ్యమా నేను ఈ సీట్లో కూర్చున్నాను కనుక ఎక్కడ వేసినా నా అక్క చెల్లెలకి అన్ని చేస్తే సౌకర్యాలు ఇస్తే వారి కుటుంబాలు చూసుకునే బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది అనే భావనతో అన్ని మీకు చేస్తూ ఉన్నాడు. మరి అనుభవం కలిగిన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు కూడా రాగానే మీ సమైక్య అధ్యక్షురాలకి బస్సులు ఇస్తాం, మరి మీకు బస్సు నడిపిస్తుందా అని అడిగిండు. నడిపిస్తేనే బస్సు ఇస్తామంటే మీ అధ్యక్షురాలు కూడా బస్సు నడిపిస్తూ ఉంటుంది. నిజంగా కూడా గ్రేటే, మీరు మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా